అసెంబ్లీ ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ అధిష్టానం ఒక్క అనకాపల్లి ఎంపీ అభ్యర్థిని పెండింగ్ లో పెట్టింది. బీసీ వర్గానికి అనకాపల్లి సీటును రిజర్వ్ చేశారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి పొత్తులో భాగంగా సీఎం రమేష్ కు అనకాపల్లి సీటు కేటాయించే అవకాశం ఉండడంతో దీటైన అభ్యర్థిని ఎంపిక చేయాలని వైసీపీ ఆలోచన చేస్తోంది. డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు పేరును వైసీపీ అధిష్టానం పరిశీలన చేస్తుండగా అందుకు ఆయన ఆసక్తి చూపడం లేదు. ప్రత్యామ్నాయ అభ్యర్థి ఎంపిక చేసేందుకు వైసీపీ కసరత్తు చేస్తోంది. కూటమి తరఫున బీజేపీ సీఎం రమేష్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న టీడీపీ అసంతృప్త నాయకులపై వైసీపీ దృష్టి సారించింది. ఇక అనకాపల్లి సీటు ఎవరికి కేటాయిస్తారన్నది ఉత్కంఠ రేపుతోంది. అసెంబ్లీ ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ అధిష్టానం ఒక్క అనకాపల్లి ఎంపీ అభ్యర్థిని పెండింగ్ లో పెట్టింది. బీసీ వర్గానికి అనకాపల్లి సీటు రిజర్వ్ చేశారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి పొత్తులో భాగంగా సీఎం రమేష్ కు అనకాపల్లి సీటు కేటాయించే అవకాశం ఉండడంతో దీటైన అభ్యర్థిని ఎంపిక చేయాలని వైసీపీ ఆలోచన చేస్తోంది. డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు పేరును వైసీపీ అధిష్టానం పరిశీలన చేస్తుండగా అందుకు ఆయన ఆసక్తి చూపడం లేదు. ఇక ప్రత్యామ్నాయ అభ్యర్థి ఎంపిక చేసేందుకు వైసీపీ కసరత్తు చేస్తోంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అనురాధని అడిగి తెలుసుకుందాం లైవ్ ద్వారా. అనురాధ, మొత్తం వైసీపీ పార్టీ అన్ని నియోజకవర్గాల అభ్యర్థులను కూడా ప్రకటించడం జరిగింది. అలాగే ఎంపీ అభ్యర్థులను కూడా ప్రకటించడం జరిగింది. కానీ ఒక్క రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఒకే ఒక్క అంశంలో మాత్రం అంతా చర్చనీయాంశం అవుతుంది. అనకాపల్లి ప్రాంతం మీద ఎందుకు అభ్యర్థిని ప్రకటించలేదు అన్న చర్చ అయితే మాత్రం పూర్తి స్థాయిలో నడుస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి మనం అంశాలు ఏంటనేవి పరిశీలిస్తే కనుక ఒకటి బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిలో భాగంగా సీఎం రమేష్ వెలమ సామాజిక వర్గం నుంచి అక్కడ అభ్యర్థిగా ఉండే అవకాశం ఉంది అని ప్రచారం జరుగుతుంది. ఆ విధంగా సీఎం రమేష్ అనకాపల్లి జిల్లాలో ఎంపీ అభ్యర్థిగా ఇప్పటికే ఆయన తన కార్యక్రమాలను నిర్వహించుకోవడం, హోర్డింగ్స్ లాంటివి, ప్రచార పత్రాలు లాంటివి చేసుకోవడం అన్ని కూడా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మరోవైపు చూస్తే కనుక అదే వెలమ సామాజిక వర్గం నుంచి వైసీపీ నుంచి ఒక దీటైన అభ్యర్థిని పెట్టాలి అని వైసీపీ మొదటి నుంచి భావిస్తూ ఉన్నప్పటికీ కూడా అంటే బీసీ సామాజిక వర్గానికి చెందిన సీటుగా దాన్ని ఇప్పటికే ప్రకటించి ఈ అభ్యర్థిని ప్రకటించకుండా ఒక క్వశ్చన్ మార్క్ తో వైసీపీ అక్కడ విడిచిపెట్టడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అనకాపల్లిలో బీసీ అభ్యర్థి వస్తారు అన్న నేపథ్యంలో ఒక వెలమ సామాజిక వర్గానికి అంటే కాపులకి, యాదవాస్కి ఇట్లా ప్రతి సామాజిక వర్గానికి సామాజిక న్యాయం పేరుతో వాళ్ళు ఒక సోషల్ ఇంజనీరింగ్ చేశారు. కానీ వెలమ అభ్యర్థిని మాత్రం పూర్తి స్థాయిలో ఒక బలమైన అభ్యర్థిని సీఎం రమేష్ ఒకవేళ అక్కడికి అభ్యర్థిగా వస్తే కనుక వాళ్ళకి ధీటుగా పెట్టాలి అన్న ఆలోచనలో వైసీపీ పార్టీ ఉంది. ఇందులో భాగంగా ఇప్పటికే మాడుగుల నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ డిప్యూటీ సీఎం గా ఉన్న బూడి ముత్యాల నాయుడిని వైసీపీ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పంపించాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆయన సుముఖంగా లేరు. ఆ తర్వాత మరికొన్ని పేర్లు వినపడినప్పటికీ కూడా వాళ్ళెవరూ కూడా అంత దీటైన అభ్యర్థులు కాదు అన్న ఆలోచనలో ప్రస్తుతం ఉన్నారు. దీంతో టీడీపీలో ఇటీవల అసంతృప్తులు పెరుగుతూ ఉన్నారు. అలాగే టీడీపీ పార్టీ నుంచి వెలమ అభ్యర్థులుగా కొంతమంది ఇప్పటికే అక్కడ సీనియర్ లీడర్స్ గా కూడా ఉన్నారు. అట్లాంటి వాళ్ళని ఎవరినైనా ఒకవేళ ఇటు వస్తే కనుక ప్రత్యామ్నాయంగా ఆలోచించే అవకాశం ఉందా అన్న నేపథ్యంలో అక్కడ సీట్ ని ఖాళీగా ఉంచారన్న ప్రచారం అయితే జరుగుతుంది. అందులో భాగంగా ఇటీవల కాలంలో టీడీపీ పార్టీకి రాజీనామా చేసిన గండి బాబ్జీ పేరు కూడా వినిపిస్తూ ఉంది. అయితే గండి బాబ్జీ పూర్తి స్థాయిలో అతను అక్కడికి వస్తారా లేదా అనేది, వైసీపీలో చేరతారా లేదా అనేది ఒక క్లారిటీ అయితే లేదు. అలాగే మరికొన్ని పేర్లు పరిశీలనలో ఉన్న నేపథ్యంలో మరి వైసీపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనకాపల్లి ఎంపీ స్థానానికి సంబంధించి అనేది పూర్తి స్థాయిలో ఒక చర్చ అయితే పొలిటికల్ సర్కిల్లో నడుస్తుంది. మొత్తానికి అన్ని వర్గాల నుంచి కూడా అభ్యర్థుల్ని ప్రకటించినప్పటికీ కూడా కేవలం అనకాపల్లిలో మాత్రం పెండింగ్ పెట్టడం మీద విస్తృతమైన చర్చ అయితే పొలిటికల్ సర్కిల్లో నడుస్తుంది. అయితే మొత్తానికి చూసుకుంటే కనుక ఈ సీటు ఎవరికి అన్నది